మొట్టమొదటిగా మన జిల్లాకు రావడం జరిగింది. మనందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మన ప్రధానిగా నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందినాడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని, వికసిత్ గ్రామాలు వికసిత్ పట్టణాలు ఆ లక్ష్యంతో పెద్ద ఎత్తున గ్రామాలకు నిధులిస్తూ పట్టణాలకు నిధులిస్తూ ఇవాళ గ్రామాల్లో అభివృద్ధితో పాటు ఉపాధి కల్పించాలని వికసిత్ భారత్ జీరో అనేటటువంటి కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పే సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున అమృత్ స్కీమ్ కింద కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున 14 నిధులు వరుసగా గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఈరోజు మున్సిపాలిటీలలో అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రమే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనం అందరం చూసుకుంటే మన యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున అమృత్ భారత్ కింద కానీ రైల్వే స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున మన పాలమూరులో కూడా మన రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నారు. త్వరలోనే దాన్ని ప్రారంభించుకోబోతాం. ఎయిర్పోర్ట్లకు ధీటుగా ఈరోజు రైల్వే స్టేషన్లు ప్రతి మున్సిపాలిటీలో ఉన్న చార్నగర్ లో ఉంది, మహబూబ్ నగర్ లో ఉంది, పక్కన వనపర్తి రోడ్ లో ఉంది, గద్వాలలో ఉంది, అలంపూర్ లో ఉంది. ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ఎయిర్పోర్ట్లకు ధీటుగా వీళ్ళ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం. ఈరోజు అమృత్ స్కీమ్ కింద మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కనుక చూసుకుంటే 300 కోట్ల పైన నిధులు ఇచ్చింది. ఈరోజు మిగతా అన్ని మున్సిపాలిటీలు కలుపుకుంటే దాదాపు చిన్న మున్సిపాలిటీ 466 కోట్ల రూపాయల నిధులను అమృత్ స్కీమ్ కింద ఇచ్చింది. అదేవిధంగా రోడ్లు పాలమూరు చుట్టూ ఇలా పాలమూరు చుట్టూ కూడా నేషనల్ హైవేస్ తో నగరం చుట్టూ కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున 1000 కోట్లలో. ఈరోజు బైపాస్లే కానీ నేషనల్ హైవేలే కానీ పాలమూరు చుట్టూతో కూడా టౌన్ లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బైపాస్ నిర్మాణం చేస్తా ఉన్నాము. అదేవిధంగా మిగిలిన ఇంకో పక్క కూడా ఈరోజు అప్పన్నపల్లి నుంచి కించోడి రోడ్డు కూడా ఇవాళ బైపాస్ నిర్మాణానికి అనుమతి డిపిఆర్ గా తయారైతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీ అభివృద్ధి పక్క చేస్తూ మనం టౌన్ లో ముఖ్యంగా ఆర్ఓబీలు రైల్వే స్టేషన్ ఎక్కడెక్కడైతే రైల్వే క్రాసింగ్లు ఉన్నాయో ప్రతి చోట కూడా ఇలా ఆర్ఓబీ నిర్మాణం చేయడానికి శాంక్షన్ అయ్యేసి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. పట్టణంలో టీడీ గుట్టలో కానీ, మోతినగర్లో కానీ, బోయపల్లి గేట్ కానీ, సింహసాని పల్లె కానీ, ప్రతి ఒక్క దేవస్థానంలో ఉన్నటువంటి లో లెవెల్ హైవే లో లెవెల్ సబ్వే కానీ ఇలాంటివే కాకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున ఆర్ఓబీ నిర్మాణానికి మనం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి టెండర్లను ఇస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క మార్గదర్శనంలో అంత్యోదయ అనేటువంటి ఒక లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల పేదల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కానీ, ప్రతి పేదవారికి వాళ్ళ ఉచిత బియ్యం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని దూరం చేయాలని, ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయాలని వారు చేసినటువంటి దిశలో వికసిత్ భారత్ లక్ష్యంలో మనమందరం కూడా భాగస్వామ్యమైన ఈ రోజు రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీలో కూడా నేను మున్సిపాలిటీల ప్రజల్ని వేదికగా కోరుతా ఉన్నాను. ఈ వేదిక ద్వారా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లను ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నాను. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో ప్రతి డివిజన్ లో ఉన్నటువంటి ఓటర్లను నేను కోరుతా ఉన్నా. పాలమూరు జిల్లాలో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డీకే అన్నమని ఏ విధంగా పార్లమెంట్ గెలిపించిందో అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇవాళ
పార్టీ జెండా ఎగరేయండి. మీ యొక్క పార్లమెంటు సభ్యులుగా కేంద్ర ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు నిధులు తీసుకొచ్చి ప్రతి మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి చేసే విధంగా నేను మీ అమలు ఉంటాను చెప్పి మీకు అందరూ కూడా కోరుకుంటూ अपना अध्यक्ष ने 2 बात करना बोलना चाहती हूँ। यहाँ पे साथ के साथ एमएलए कांग्रेस के ही नहीं सीएम का भी यही कॉन्स्टिट्यूएंसी है मेरे पार्लियामेंट में। तो 7 एमएलए यहाँ हराने के लिए बीजेपी को किसी हाथ कराने के लिए बहुत सारा कोशिश करे, फिर भी पार्लियामेंट के वोटर नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बनना, यहाँ बीजेपी जीतना करके ये सब लोग बीजेपी को यहाँ जिताए, यहाँ पे तुम पार्लियामेंट मेंबर बनाए। इसीलिए अध्यक्ष जी से विनती करती हूँ, पूरा हमारे म्युनिसिपैलिटी में भारतीय जनता पार्टी को जिताने के लिए लोग तैयार है। वो लोग सब लोग डेवलपमेंट के लिए सोच रहे, विकसित भारत के लिए, विकसित ग्राम पंचायत, विकसित म्युनिसिपैलिटी होने के लिए सब लोग उनके दिलों में हैं। तो उसके लिए आपकी तरफ से भी पूरी मदद, यहाँ डेवलपमेंट के लिए आपकी मदद चाहिए करके आप पहली बार यहाँ महबूबनगर सुनने के लिए और एक बार आपको बहुत बहुत धन्यवाद देते हुए मैं विदा लेती हूँ। थैंक यू। भारत माता की 2 చేతులు బిగించి పైకి లేపారా, 2 చేతులు। भारत माता की, भारत माता की। नरेंद्र मोदी गारी नायकत्వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ జీ గారి నాయకత్వం। భారత్ మాతా కీ। भारत माता की, भारत माता की। నితిన్ నవీన్ గారి నాయకత్వం, మన మధ్య ఉన్నటువంటి మానస దశరథ్ గారు సర్పంచ్ సిసికుంట విలేజ్, దీప్తి గారు సర్పంచ్ పెద్దపల్లి విలేజ్ వారు మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారిని సన్మానించాలని కోరుతాం। भारत माता के, भारत माता के। भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी। ఇప్పుడు మన ప్రియతమ నాయకులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం। భారత్ మాతా కీ। మనము పాలమూరుకు సంబంధించినటువంటి బిడ్డలం। ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనకందరికీ తెలుసు। ఈ పాలమూరు గడ్డలో మరి ఏ రకంగా అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో అవినాభావ సంబంధం ఉంది। పాలమూరు గడ్డ బీజేపీకి గట్టి చెప్పాలి, పాలమూరు గడ్డ, పాలమూరు గడ్డ కాషాయ జెండా, పాలమూరు అండ, కాషాయ జెండా 2 చేతులు బిగించి చెప్పాలా, పాలమూరు గడ్డ, పాలమూరు గడ్డ, పాలమూరు గడ్డ। నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం। జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ నరేంద్ర మోడీ, जिंदाबाद नितिन नवीन जी, जिंदाबाद नितिन नवीन जी। వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇటీవలనే జాతీయ అధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద పాలమూరులో ఉన్నటువంటి బీజేపీ అడ్డ మీద కాషాయ జెండా ఎత్తుకొని రోజు వారు మన పాలమూరు పట్టణానికి రావడం జరిగింది। వారికి నా తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున
తెలంగాణ ప్రజానీకం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. నేను తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాము. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డ మీద మరింతగా బీజేపీ గ్రామాన ఎగరేస్తామని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి విశ్వాసం ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అభయ్ పటేల్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆశీష్ ఎల్లార్ గారు, అశోక్ జీ, విజయ వెంకటనారాయణ రెడ్డి గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, నాగురావు గారు, ఆచార్య గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మరి మనకందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ పాలమూరు నుంచే ప్రారంభిస్తాం. అది ఎడ్లబండ యాత్ర కానీ, తెలంగాణ ఇక రాదు, తెలంగాణ ఉద్యమం అయిపోయిందన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పోరయాత్ర కూడా మక్తల్ కృష్ణా గ్రామం, మరి కృష్ణా నది తీరం నుంచి కృష్ణమ్మ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచే తెలంగాణ యాత్ర ప్రారంభించాం. అది ఏ రకంగా విజయవంతమైందో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రభుత్వం మీద మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో మనకందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిన్నటి రోజే సాయంకాలము విడ్రాల్స్ పూర్తయిపోయినాయి. మరుసటి రోజు జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు ఈ పాలమూరు గడ్డ మీదకి వచ్చి బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనానికి ఈ రోజు వారి శంఖం పూరిస్తా ఉన్నారు. తప్పకుండా మీరందరూ కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు, కార్యకర్తలందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా మరి ఈ యొక్క పార్లమెంట్ సీటు 2 సార్లు మనం ఇప్పటికే గెలిచాం. ఇప్పుడు మన నాయకురాలైనటువంటి అరుణమ్మ గారు ఏ రకంగా మీరు అందరూ ఆశీర్వదించి కష్టపడి మరి ఊరూరా విజయం సాధించి వారి ఇక్కడి నుంచి పార్లమెంట్ పంపారు. నేను పాలమూరు ప్రజానికాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఇక్కడ ఎంపీగా గెలిచాము. అంతేకాదు ఇక్కడ నుంచి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పాలమూరు నుంచి గెలిచాము. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నారాయణపేట్ అనేక సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్ గా మనం గెలుస్తా ఉన్నాం. పక్కన ఉన్నటువంటి మక్తల్లో కూడా మున్సిపల్ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా సభలకు జెండా పట్టుకుని గెలిచాము. అదేవిధంగా ఆనందగల్లో కూడా మనము ఏ రకంగా స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ గెలిచిందో మీకందరికీ తెలుసు. అదేవిధంగా మున్సిపల్ వరపర్తి వైస్ చైర్మన్ గా పాలమూరు టౌన్ లో నడిగడ్డల వైస్ చైర్మన్ గా కూడా ఇదే మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగిరేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ ఉధృతం జరుగుతున్నప్పుడు ఇదే పాలమూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కమలంపు జెండా, కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద ఇక్కడ ఎమ్మెల్యే స్వతంత్రంగా ఏ రకంగా ఉప ఎన్నికల్లో మనం అందరం గెలిచాం మనకు తెలుసు. ఇక్కడ జనసంఘ నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది కొత్త కార్యకర్తలు, అనేక మంది యువకులు, అనేక సామాజిక వర్గాల నుంచి పాలమూరులో బీజేపీలో చేరారు. అందుకే నీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పాలమూరు గడ్డ మీద బీజేపీ జెండా ఎగరాలి. ఈ యొక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది మీ నాయకత్వంలో మీ కష్టార్జితంతో ఈరోజు కమలంపు జెండా కింద అనేకమైనటువంటి మున్సిపాలిటీస్ ఈ జిల్లాలో గెలవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మనం ఎంపీగా గెలిచాం, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు మరి 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది. అనేక రకాలుగా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పుకుంటారు. అది మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు,
అదేవిధంగా రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, బీసీ వర్గాలకు కావచ్చు, ఏదైనా ఒక్కటైనా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను. ఏ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారని చెప్పాలి. ఉదయం చేస్తే ఒకటి చెప్తాడు, ఫ్రీ బస్. మీరు మహబూబ్నగర్కి వెళ్ళి మరి వనపర్తికి వెళ్ళండి, వనపర్తి నుంచి మహబూబ్నగర్ రాండి, మధ్యలో భోజనం లేకున్నా తిండి లేకున్నా పర్వాలేదు. కాబట్టి ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము ఒక హామీ అమలు చేయలేదు. అనేక రకాలుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈరోజు మహబూబ్నగర్కి అన్యాయం చేసింది. ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నారు. ఆ రోజు కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు. కానీ తెలంగాణలో కానీ బాలపూర్ జిల్లా కానీ వాళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల 2 నెలలైంది. ఏ ఒరగబెట్టాడో రోజు మహబూబ్నగర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు కోటలు దాడతాయి. రేవంత్ రెడ్డి గారి మాటలు కోటలు దాడతాయి, పనులు పాలమూరు జిల్లాకు రావాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. పాలమూరు ప్రజలకు ఒక్క పరిహారం మేలు జరగదని మనం చేస్తా ఉన్నాను. ఆయన నేను 25 పేపర్ చూసిన ఆయన చాలా గొప్ప పని చేసేసి ఆయన ఇదే పాలమూరు మీటింగ్లకు వెళ్ళినా, కొడంగల్ మీటింగ్కి వెళ్ళినా, వనపర్తి మీటింగ్కి వెళ్ళినా, వరంగల్ మీటింగ్కి ఏం చెప్పేవాడు? కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అనేక రకాల అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది. నేను ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ కూడా చెంచలు కూడా జైల్లో, చల్లపల్లి జైల్లో ఉంటారని చెప్పాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఏమైంది? 2 సంవత్సరాలు 2 నెలలు అయింది కదా, ఎవరి మీద ఏ చర్య తీసుకున్నాడో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా? అవినీతి వ్యతిరేకంగా తీసుకున్నావా? అధికార దుర్వినియోగం వ్యతిరేకంగా తీసుకున్నావా? ఏ ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. వీళ్ళ మీద చర్యలు తీసుకోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎదుర్కొందంటే వీళ్ళిద్దరు కూడా దొడ్డే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లుందంటే మా ప్రభుత్వం కొట్టినట్టు చేస్తుంది, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. మేము కొట్టేది లేదు, నువ్వు ఏడ్చేది లేదు, నీ మీద చర్యలు తీసుకునేది లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది, ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఎంత దుర్మార్గంగా మరి ఏ రకంగా ఈరోజు ఒక పేపర్లో చూసుంటారు మీరు, ఒక డిఎస్పీ పోలీస్ అధికారిని ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిఐగా డిమోషన్ చేశారు. రేవంత్ వచ్చిన తర్వాత ఇది ఒక్కటి జరిగింది. ఇది ఒక్కటే ఏం చేశాడంటే ఒక డిఎస్పీని సిఐగా డిమోషన్ చేశాడు. ఎంత దుర్మార్గంగా రోజు బీఆర్ఎస్ పార్టీ వివరించిందో మనకు తెలుసు. భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నది. ఆ రోజు సినిమా హీరోయిన్స్ ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు వాళ్ళు. ఏ రకంగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది. విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాగ్ చేశారు. ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాగ్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతుందో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ముడుగోడు ఎలక్షన్స్ కావచ్చు, జిఎస్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లని
safety our priority. Follow traffic rules. Avoid accidents. Give way to the ambulance. May be in there, someone's world. Your family awaits. Drive safely. Welcome to CVR English News. Let's watch the headlines. Union Minister Piyush Goyal says India-US trade pact boosts export competitiveness. Supreme Court hears Mamata Banerjee petition, next hearing on Monday. CISA demands Speaker action against Rahul Gandhi over traitor remark. Chamla Kiran Reddy slams BJP for silencing opposition in Parliament. Well, let's watch the live of BJP meeting from Mahbubnagar. నరేంద్ర మోడీ గారు రాష్ట్రీకరించాలని, నితిన్ నబీన్ గారు రాష్ట్రీకరించాలని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు రాష్ట్రీకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారిని మాట్లాడాల్సి కోరుతాం. ఈనాటి మన ముఖ్య అతిథి జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారు, మిత్రుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ అయినటువంటి అక్క టీఎం డికే అన్న గారు, మరి పెద్దలు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అయినటువంటి ఒక మన అందరి నేత డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మహారాష్ట్ర మంత్రి చలాల్ గారు, జాతీయ స్పోక్స్ పర్సన్ అయినటువంటి ఒక జాఫర్ ఇస్లాం గారు, అదేవిధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి ఎవరు పేరు తీసుకొని నేను కూడా ఎప్పుడైతే మాట్లాడినాను. ఎందుకంటే తరచుగా నేను వస్తుంటాను కాబట్టి మళ్ళీ మా అందరం కూడా కార్యకర్తలు కలవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ముగించి ముందు రెండు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా మతాన్ని వాడుకుంటున్నారని చెప్తా ఉన్నారు. బయటలో మత ప్రచారం చేస్తున్నారు, మతం మీద ప్రచారం చేసి చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు అడుగుతా ఉన్నాను, మీ ముఖ్యమంత్రినే ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలో మత రాజకీయాలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్న మాట ఎవరో మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో అనేక దేవాలయాలు కూలగొడితే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా విచ్చలవిడిగా వాళ్ళు వదిలేస్తే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతోన్వాదులు మేమవుతామా, లేకుంటే ఆ పని చేసినటువంటి ఒక వ్యక్తులకు ఆశ్రయ ఇచ్చేటటువంటి మీరు మతోన్వాదులు అవుతారని చెప్తా అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ పెట్టారు. మరి సభ పెడితే మీరు పెట్టుకుని మనం కూడా ఇక్కడ పెట్టుకున్నాం. కానీ సభ పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రభుత్వం అడుగుతూ ఉన్నారు? మీ మీటింగ్ పెట్టుకోవడానికి బీజేపీతో భయం ఏంటి అని అడుగుతున్నాను. బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయం అనే విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా మీరు. అందుకే బీజేపీని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకు రాజకీయ దురహంకారం పెరిగింది. నిన్న అన్నాడు 90% మున్సిపాలిటీలు మేము గెలుస్తామని. ఇదే రాజకీయ దురహంకారం
బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఫామ్ పంపించింది. ఆ రోజు బీఆర్ఎస్ నేతలు ఇంకా అన్నారు, కారు 16 మా సారు అన్నారు. ఆ 16 ఎక్కడ పోయినాయి? 8 బీజేపీ గెలిచింది, 8 కాంగ్రెస్ గెలిచింది, 1 బడ్జెట్ గెలిచింది. మీకు వచ్చింది గుండు 0 కదా బీఆర్ఎస్ వెళ్తా ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలంగాణలో జరిగితే బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ కు క్యాండిడేట్ లేరు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించింది. మన క్యాండిడేట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మనం జరిగినటువంటి ఒక ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో మేము పోటీ చేసింది 5,000 అయితే మనం 1000 దాకా సర్పంచులు గెలిచిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 10,000 మంది వార్డు మెంబర్లు గెలిచినాము, 1,200 ఉప సర్పంచులు గెలిచినాము. భారతీయ జనతా పార్టీ పెరుగుతుందానికి ఇక వేరే విదేశాల అవసరం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మున్సిపాలిటీస్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలు మంచిగా వస్తాయి. అనేకమంది సీట్లు మనం గెలుస్తాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్పారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను, మన వికసిత భారత బడ్జెట్ మనం తీసుకొచ్చినాం. వీళ్ళు అడుగుతా ఉన్నారు మీరు ఏం చేశారని, తెలంగాణకు ఏమి ఇచ్చారని. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణకు ఏమి ఇచ్చినాము. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు మహబూబ్నగర్కి ఏమి ఇచ్చారు? మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు నల్గొండకి ఏమి ఇచ్చారు? బడ్జెట్ లో ఒక జిల్లాలకు రాష్ట్రాలకు ఉండవు. ఈ రోజు 10 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ మీద పెడితే దాంట్లో తెలంగాణ ఉన్నది. ఈ రోజు తెలంగాణకు 5,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి మీరు ఆర్టీసీ ఎన్ని కేటాయించారో కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రగతి ఒక రాష్ట్రంలో మానవంగా జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రత లేదు, చట్టాలు లేవు. మరి లా మినిస్టరే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి, మున్సిపాలిటీ మినిస్టరే ముఖ్యమంత్రి. కానీ మూడింట్లో కూడా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మున్సిపాలిటీలకు పోయి నాకు ఓటేయండి ఏ విధంగా అడుగుతారని చెప్తా ఉన్నాను. మిత్రులారా, రేపు బీజేపీని గెలిపిస్తే రాష్ట్ర పార్టీకి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ మా జాతీయ పార్టీని ఒప్పించి నరేంద్ర మోదీ గారు నేర్పించి ఈ రోజు మున్సిపాలిటీల అభివృద్ధికి మొత్తం భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్తా ఉన్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మనకు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ గెలిపించినా బీఆర్ఎస్ గెలిపించినా వాళ్ళు మన ట్యాక్సులు పెంచారు, మన దోచుకుంటారు, మన జేబులో చేతులు పెట్టి మన డబ్బు తీసుకుంటారు. కానీ అభివృద్ధి మాత్రం జరగదు. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి. గతంలో బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోర్టులలో ప్రజల దగ్గర వెళ్ళండి, బీజేపీని గెలిపించాల్సిందిగా వారిని అడగండి. మన పథకాన్ని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు మనకు చెప్పండి. చివరికి పెట్టారా, ఇంత పెద్ద సభ ఈరోజు అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు కేవలం మహబూబ్ నగర్ జిల్లా పక్కన ఉన్నటువంటి చేవల్ల పార్లమెంట్ మున్సిపాలిటీ వచ్చారంటే ఇంతమంది కార్యకర్తలు చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో చేవలలో మొత్తం భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ గెలుస్తుంది, తెలంగాణలో కూడా అధిక సంఖ్యలో మున్సిపాలిటీ గెలుస్తుంది పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మరొకసారి మనందరం కూడా కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీ జెండాని ఇప్పుడు నిలబెడితే రేపు రాబోయే 2028లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు మాట్లాడతారు. వారి యొక్క ప్రసంగాన్ని తెలుగులో మన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు తెలుగు అనువాదం చేస్తారు. నవ్ ఐ రిక్వెస్ట్ నితిన్ జీ టు అడ్రస్ ద గ్యాదరింగ్.
भारत माता की, भारत माता की, वंदे वंदे, नरेंद्र मोदी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद, जिंदाबाद। आज तेलंगाना की धरती पर आप सबके बीच में आने का सौभाग्य प्राप्त हुआ है और जिस प्रकार से एयरपोर्ट पे हमारे कार्यकर्ताओं ने अभिवादन के लिए उपस्थित हुए और जिस प्रकार से हमारे जनजाति समाज के भाई बहनों ने स्वागत किया, मैं उन सभी लोगों का हृदय की गहराई से बहुत बहुत आभार व्यक्त करता हूं। आज के इस चुनावी सत्र में और हम कह सकते हैं कि इस बूथ कार्यकर्ता सम्मेलन में उपस्थित हमारे स्टेट के प्रेसिडेंट एन रामचंद्र राव जी, हमारे केंद्रीय मंत्री जी किशन रेड्डी जी, हमारी राष्ट्रीय उपाध्यक्षा श्रीमती जी के अरुणा जी, हमारे नेशनल ओबीसी मोर्चा के प्रेसिडेंट और जिन्होंने चुनाव अधिकारी के रूप में मेरा भी चयन किया, वैसे डॉक्टर के लक्ष्मण जी, विश्वेश्वर रेड्डी जी,